కొబ్బరి పప్పులతో చేసుకునే ఈ స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మేము కొబ్బరి మైసూర్పాక్ అని కూడా పిలుస్తుంటాము. దీన్ని కొబ్బరి బర్ఫీ అని కూడా అంటుంటారు కొంతమంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి హోమ్. సో ఇక్కడ కొబ్బరి మైసూర్పాక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని ఇలా తీసుకున్నానండి, 1 కప్పు. అలాగే 3/4 కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నాను. చక్కెరని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వేడికి మనకి షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి కొంచెం ఇలాగ వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో మనము ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యిని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పప్పులని ఒక 1/2 కప్పు దాకా నేను పొడిని చేసుకొని ఉంచుకున్నానండి. సో ఆ పప్పుల పొడిని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మనకి త్వరగానే అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ లోపల మనం ఈ బర్ఫీని చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెయ్యిని కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి అంతా మనకి కోకోనట్కి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. సో మనకి అందులో ఉండే తడి శాతం అంతా పోయి మనకి కొబ్బరి అనేది గట్టి పడుతూ ఉంటుంది. మనకు అప్పుడే అర్థమైపోతుంది. సో ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలండి. ఆ నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేడి మీదనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒక స్పూన్ సహాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఫ్లాట్గా చేసుకోవాలి. సో ఇలా అంతటిని పరుచుకున్న తర్వాత వీటిని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లలో కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పప్పులతో చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా వెంటనే చేసేసుకొని తినేయచ్చు అనమాట. అండ్ పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. హిట్ చేయగానే మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి త్వరగా. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి సైనింగ్ ఆఫ్.